బతికిపోయినాం అనుకున్నాను కానీ దొరికిపోయినాం కదరా సామే. ఒరే దత్తుడు, మాస్టరా 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 మాస్టరా. శ్రీ గౌతమ్, ఇప్పుడు ఏంట్రా పరిస్థితి? ఓ ఏమో అది అర్థం కాకే కదబ్బా ఇంత టెన్షన్ పడతా ఉన్నాను. మాస్టరా బాయ్ మాస్టరా. సంజానే తోనే తాని నేనాను. నమస్కారం అండి. ఏంటి దత్తుడు గారు? మా ఇంటి ముందు ముగ్గేసింది ఎవరా? అది నే అంటున్నావు అంటే నువ్వే అన్నమాట. ఓయమ్మో ఈ పొట్టున ఇరికిచ్చేటట్టు ఉండరు కదరా సామే. ఎందుకేసేవాలా? దత్తుడు గారు, గురువు దైవంతో సమానం అని చెప్పారు. ఇలా చొక్కా పట్టుకోకూడదు. అది నేరమే కాదు, పాపం కూడా. నోట బయటకు వచ్చిందంటే తాట తెస్తాను. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. అలా సారీ సారీ అని ఎందుకు రాసావు? తాయరు నువ్వు బయటికి పో ఏదో ఒకటి మేనేజ్ చెయ్యి. నేను లోపల పోయి దాక్కుంటాను. ఇదిగో నేను లోపల దాక్కున్నాను, వాళ్ళతో చెప్పొద్దు సరేనా? చెప్పు. అసలు యాక్చువల్ గా జరిగింది ఏంటంటే అండి, అన్నయ్య గారు, ఈయనకి నాకు రాత్రి గొడవ జరిగింది అన్నయ్య గారు. నేను మాట్లాడట్లేదు, ఎంత సారీ చెప్పినా వినలేదు. అందుకే అలా సారీ అని రాశాడు. మనకు గొడవ అయిందా? ఎప్పుడు? అది నుండి మీరు గోంగూరలో నెయ్యి అనుకొని ఆవుతా వేసుకొని తిన్నారు కదా, అప్పుడు. అదేంటి రాత్రి మంది పాల్గొన పప్పు కదా? అంటే రాత్రి ఏం తిన్నారో అప్పుడే మర్చిపోయారన్నమాట. మీ ఏదో మతిమరుపుతో చచ్చిపోతున్నానండి బాబు. అది నువ్వు కాస్తుండు. అలా రాయాలనుకుంటే మీ ఇంటి ముందు రాయాలి కానీ మా ఇంటి ముందు ఎందుకు రాస్తాడు? అది సార్, అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఓయమ్మో ఈ పొట్టుడు మళ్ళీ ఇరికించేటట్టు ఉన్నాడు కదరా సామే. మతిమరుపు అన్నయ్య గారు, మతిమరుపుతో మొన్న కూడా ఇంతే. మా ఇల్లు అనుకుని పక్కింట్లోకి వెళ్ళి బట్టలన్నీ ఉతికేసి వచ్చాడు.